వెల్కమ్ టు కానుక న్యూస్. ఎర్రవారిపాలెం గ్రామీణ మార్కెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మార్కెట్ అభివృద్ధికి నాబార్డ్ ఆర్థిక సాయం సంతోషదాయకమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తెలిపారు. మీకు తెలుసు రాజ్ సంస్థ స్వర్గీయ అమృతత్వం గారు ఉన్నప్పుడు ఏ విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ రైతులకు సేవ చేస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా వెనకబడి ఉన్నటువంటి మండలాల్లో కొన్ని చోట్ల పట్టణాల్లో కూడా డ్వాక్రా సంఘాలకు ఈక్వల్ గా పెట్టి చేస్తూ ముందుకు పోతున్న సంస్థ రాజ్. ఆ రాజ్ కి పార్టీలకు సంబంధం లేకుండా ఓన్లీ నిరుపేదలైన రైతులు గాని నిరుపేదలైనటువంటి వ్యక్తులు సమాజంలో బాగుండాలని ఉద్దేశం చేస్తున్న సంస్థ. ఆ సంస్థ ద్వారా ఈ రోజు ఇక్కడ ఎర్రవారిపాలెంలో నాబార్డు రాసు పంచాయతీ తరఫున చేసి తంటకు సంబంధించి చేసిన దానికి మన ముగ్గురు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన చంద్రగిరి నియోజకవర్గం తరఫున. అదే విధంగా ఇక్కడ ముగ్గురున్న సీఎం గారు ఇద్దరికి కానీ రంగరత్నాల గారికి ఒకే విన్నపం. ఈ రెండు మండలాలు చిన్నగొట్టిగల్లు ఎర్రవారిపాలెం గాని పాకాల గాని ఈ ఆర్సిపురం మండలాల్లో చాలా వరకు వెనకబడి ఉంటున్నా. పక్కనున్న నియోజకవర్గంలో కుమ్మనూరు గుంపిచెర్ల గాని పులిచెర్ల గాని మాకు వాటర్ షెడ్స్ ఇస్తారన్నా. ఈ మండలాలు వాటర్ షెడ్స్ లేదన్నా. మీ రాష్ట్ర తరఫున వీలైనంత వరకు రైతు సోదరులకి రేపు రాబోయే కాలంలో నీరు ఉండేటట్లు దాన్ని చేసే వాటర్ షెడ్లు కూడా కొంచెం మీరు చేయాలని కూడా కోరుకుంటున్నాం. మీరు చెప్పినట్లు సార్ చెప్పినట్లు పీపీ మోడల్ లో చేసేదానికి కూడా మేము కూడా గవర్నమెంట్ తరఫున తీసుకొని వస్తాం. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ విన్నపన్నా ఈ తలకోడ బ్యాక్ వాటర్ మొత్తం బయట వెళ్ళిపోయి పిచ్చాకి వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తాం పెన్నా నదిలో. అది కలవకుండా వచ్చే వాటర్ షెడ్ ద్వారా ఇట్లా కొంచెం తీసుకొని వస్తూ ఈ తలకోడ నుంచి చిన్నగుట్టుకులు ఎర్రవారి మండలానికి తెస్తే రాబోయే ఫ్యూచర్ లో అంటే ఎండాకాలం వచ్చిన తర్వాత అట్లా పరిస్థితుల్లో రైతు సోదరులు బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడంతా రైతు సోదరులు మామిడి క్రాప్ గానీ వేరుశెనగ పంట పైన గానీ నిత్యావసర వస్తువులైన క్రాప్స్ టమాటా గానీ వంకాయల పైన గానీ ఎక్కువ ఆధారపడి ఉంటున్నా. వాటికి అనుకుంటే ఆల్రెడీ మేము స్టేట్ గవర్నమెంట్ లో సీఎం గారి దృష్టి తీసుకుపోయాం. ఆయన కూడా ఓకే అన్నారు. కాబట్టి మీరు కూడా దానికి అనుసంధానం చేస్తే నాబార్డ్ తరఫున ఈ రెండు మండలాలు గానీ మీరు నాబార్డ్ తరఫున దత్తత తీసుకుంటే ఈ రైతులు ఎక్కువ ముఖ్యంగా చాలా కృతజ్ఞతలు ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నా.